హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష మెగా ఆడిషన్లు అయితే అయిపోయినాయి. ఆ మెగా ఆడిషన్లో ఎవరు హోల్డ్లో ఉన్నారు, ఎవరు డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళారు, అవన్నీ డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నవదీప్ గారు ఒక శ్రీజ మీద దురుసుగా మాట్లాడిండు. ఏంటంటే నువ్వు ఊర్లో నుంచి వచ్చినావు, నీకేం తెలుసు, నువ్వు మాట్లాడిన చాలు, వెళ్ళిపో కూర్చో అనేసి రాష్గా మాట్లాడిండు. ఈ అగ్ని పరీక్ష టాస్క్లు అనేది చాలా డేంజర్గా ఉన్నది. వీళ్ళు కూడా అట్లే ఫీల్ అయిపోయి అంతే పగడ్బందీగా ఆ టాస్క్లు ఆడడం అయితే జరుగుతుంది. చూద్దాం ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు డిసిషన్ ఏంది, ఎవరు దురుసుగా మాట్లాడారు, ఎవరు మిస్టేక్ ఏంది అనేది ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మెగా ఆడిషన్స్ అయితే అయిపోయినాయి. మెగా ఆడిషన్స్ అయిపోయిన తర్వాత ఓడ్లో 16 మందిని ఓడ్లో పెట్టిరంటే ముగ్గురు జడ్జీలు ఏం చేస్తారంటే ఒకరు గ్రీన్ ఇచ్చి ఒక రెడ్ ఇస్తారు, ఇద్దరు రెడ్ ఇచ్చి ఒకరు గ్రీన్ ఇస్తారు. అలాంటి వారిని ఓడ్లో ఉంటారు. డైరెక్ట్ రెడ్, ముగ్గురు జడ్జీలు రెడ్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, ఆ 45 మందిలా ఫిల్టర్ చేసి 15 మంది తీసుకొచ్చారు. ఆ 15 మంది ఎవరు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ డైరెక్ట్ ముగ్గురు జడ్జీలు గ్రీన్ ఇచ్చిన వారు 6 మంది ఉన్నారు. ఆ 6 మంది పేర్లు ఏమైందంటే డెమిన్ పవన్, నెక్స్ట్ దివ్య, నెక్స్ట్ శ్రియ, నెక్స్ట్ ప్రసన్న, నెక్స్ట్ శ్వేత, అనుష. ఈ 6 మంది డైరెక్ట్ గ్రీన్ ఇచ్చి టాప్ 15కు పంపించారు ముగ్గురు జడ్జీలు. ఓకే, ఓడ్లో 16 మంది ఉన్నారు. ఓకే, అయితే ఈ ఓడ్లో ఉన్న వాళ్ళను ఎట్లా టాప్ 15కు సెలెక్ట్ చేస్తారు అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఓకే, అయితే ఆ ప్రాసెస్ ఏంటి అంటే డూ ఆర్ డై, అంటే చెయ్యాలి లేకుండా చావాలి. డూ ఆర్ డై అంటే బిగ్ బాస్ గురించి కంపల్సరీ నేను నిలబడాలి. ఎలాంటి టాస్క్ అయినా సరే, ఎలాంటి గేమ్ అయినా సరే నేను కంపల్సరీ చెయ్యాలి అనుకునేవారు ఈ రంగంలో దిగుతారు. ఓకే, ఆల్రెడీ టాప్ 15 అంటే 6 మెంబర్స్ టాప్ 15కి వెళ్ళిపోయినారు. ఇంకా 9 మందికి ఛాన్స్ ఉంది. అంటే 16 మందిలో 9 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. 7 ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ 9 మంది ఎవరు, వెళ్ళిపోయి ఆ 7 ఎవరో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ 9 మంది ఏంటి అంటే గోల్డెన్ చైర్స్. ఎవరైతే ఆ టాస్క్ విన్ అవుతారో వారు గోల్డెన్ చైర్స్కు వెళ్తారు. 9 మంది, ఆ 9 ముందైన 6 మంది, మొత్తం 15. ఓకే ఫ్రెండ్స్, అయితే శ్రీముఖి గారు షో స్టార్ట్ చేస్తుంది. షో స్టార్ట్ చేసిన తర్వాత మెగా ఆడిషన్స్ అయిపోయినాయి. టాప్ 15కు వెళ్ళడానికి ఒక టాస్క్లు ఆడాలి. ఆ టాస్క్లు ఏంటి అంటే డూ ఆర్ డై ఆ టాస్క్లు ఆడాలి. ఫ్రెండ్స్, ఈ డూ ఆర్ డై టాస్క్లో ఫస్ట్ నవదీప్ గారు ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఎవరికి అంటే హరీష్, మీ అందరికి తెలిసిందే మాస్క్ మ్యాన్ హరీష్. ఆ మాస్క్ మ్యాన్ హరీష్కు డూ ఆర్ డై ఛాన్స్ అయితే ఇస్తాడు. ఫస్ట్ ఛాన్స్ వచ్చిన తర్వాత హరీష్ నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, నీ అపాయింట్మెంట్ అంటే నీ ఎదుట నీతో పాల్గొనడానికి నువ్వు ఎవరిని సెట్ చేసుకుంటావు అంటే ఫస్ట్ శ్రీతేజని తీసుకుంటారు. శ్రీతేజ మీకు తెలిసిందే సింగర్, ప్లేబ్యాక్ సింగరు. అతన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అతన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతను కాదు ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అంటే తర్వాత శ్రీజని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరు, హరీష్. శ్రీజని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నవదీప్ గారు ఇది ఇట్లా కాదు మీరు సెలెక్ట్ చేసుడు కాదు, నేనే చెప్తా అని చెప్పేసి అట్లా నవదీప్ గారు చెప్పడం జరిగింది. అసలే అర్థం కాదు. ఆల్రెడీ నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పారు, అది కాదు ఇంకొకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, మీరు ఇది కాదు మళ్ళీ నేనే చెప్పినా అంటాడు. నవదీప్ గారి గేమ్ ఇట్లా ఉంది. అయితే నవదీప్ గారే ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అది ఎవరు అంటే సాయి కృష్ణని సెలెక్ట్ చేస్తారు. సాయి కృష్ణని సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు నవదీప్ గారు స్టేజ్ పైకి వచ్చేసాడు. అక్కడ జడ్జి సీట్లో ఉన్నాడు కదా, ఆ జడ్జి సీట్లో వచ్చి స్టేజ్ పైకి వస్తాడు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఒకటే చెప్తాడు, ఈ టాస్క్ అనేది చాలా డేంజర్ ఉంటుంది. ఈ మెయిన్ టాస్క్ ఏంటంటే ఆ ట్రిమ్మర్ తెస్తాడు. ట్రిమ్మర్ తెచ్చిన తర్వాత ఆఫ్ అంటే అలా కటింగ్ అనేది హాఫ్ షేవింగ్ చేయాలి. హాఫ్ షేవింగ్ చేసిన తర్వాత ఈ టాస్క్ మొత్తం గేమ్ అంతా అయిపోయేంత వరకు ఉండాలి ఆ టాస్క్. అయితే ఫస్ట్ ఆ టేబుల్ తీసుకొస్తారు. టేబుల్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ట్రిమ్మర్ ఉంటుంది. అయితే నవదీప్ గారు ముందే చెప్తాడు ఈ షో అయిపోయేంత వరకు ఇదే గెటప్లు ఉండాలి అని చెప్పేసి ఉంటాడు. ఆ గెటప్ ఏంటి అంటే ఆ ట్రిమ్మర్ తీసుకొని సగం గుండు కొట్టించుకోవాలి.
ఆఫ్ సైడ్ షేవ్ చేసుకోవాలి. ఆ షేవింగ్ మొత్తము గేమ్ అయిపోయేంత వరకు, ఒకవేళ మీరు కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ కంప్లీట్ అయ్యేంత వరకు అట్లే ఉండాలి అని చెప్పినాక కూడా హరీష్ ముందడుగేస్తాడు. అంటే హరీష్ ఇటు శివకృష్ణ వీళ్ళిద్దరి పోటీ పెడితే ఫస్ట్ హరీషే ఆ ట్రిమ్మర్ తీసుకొని ఫటాఫట్ షేవ్ చేసుకుంటూ ఉన్నాడు. నిజంగా సూపర్ అల్టిమేట్ అనిపించింది ఆ మాస్క్ మ్యాన్ హరీష్. ఆయన గేమ్ కానీ, ఆయన టాస్క్లు ఆడే కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ మనం స్టార్టింగ్ నుంచి చూసినాం. అగ్నిపరీక్ష మెగా ఆడిషన్స్ అప్పటి నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. మాస్క్ మ్యాన్ హరీష్ ఆట తీరు, ఆ మాట్లాడే తీరు అంటే ఎప్పుడు కూడా బెండ్ కాకుండా నిజంగా అల్టిమేట్ అనిపించింది ఆ షేవింగ్. ఎందుకంటే షో మొత్తం ఉండాలి. ఇది ఏదైతే ఆప్షన్ సగం గుండు చేసుకుంటో మొత్తం షో మొత్తం ఉండాలి అన్నా సరే కానీ చేసుకున్నా అంటే ఆయన నిజంగా గుండె ధైర్యమే. అయితే చేసుకున్న తర్వాత నవదీప్ గారు అంటాడు, బిందు మాధవ్ అంటారు, నువ్వు ఆప్షేవ్ చేసుకున్నావు కదా మీ ఆవిడ ఏమన్నదా అని. అంటే అప్పుడు ఆన్సర్ ఇస్తాడు ఏంటంటే మా భార్య నాలో సగభాగం. అంటే ఇక్కడ నేనైతే ఇక్కడ మా భార్య నన్ను ఏం అనదు అని ఒక చిన్న డైలాగ్ ఇస్తాడు. అన్నాక అప్పుడు అభిజిత్ హరీష్ గారు మీరు చాలా మంచిగా చెప్పారండి మీ భార్య గురించి, నీలో సగభాగం అని చెప్పేసి అప్పుడు అభిజిత్ గారు అనడం. అయితే హరీష్ టాస్క్ విన్ అవుతాడు. విన్ అయిన తర్వాత అప్పుడు నవదీప్ గారు చెప్తాడు, హరీష్ కంగ్రాచులేషన్, యు గాట్ ఏ గోల్డెన్ చైర్, అంటే టాప్ 15కి వెళ్ళిపోయాను, గోల్డెన్ చైర్లో కూసో అని చెప్పేసి నవదీప్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి శ్రీముఖి గారు ఈసారి టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఎంట్రీనే శ్రీముఖి గారు చెప్తుంది. ఈ టాస్క్ ఎట్లుంటుంది అంటే నవదీప్ గారు మీరు చేసిన టాస్క్ ఏంటి అంటే ఆ జుట్టు పోతే మళ్ళీ జుట్టు వస్తుంది, కానీ నేను చేసేది ఎట్లుంటుంది తెలుసా, పర్మనెంట్ ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి చనిపోయేంత వరకు నేను ఇచ్చే టాస్క్ అతనితోనే ఉంటుంది అని చెప్పేసి శ్రీముఖి గారు అంటారు. చాలా షాక్ అయిపోయారు అందరు, ఎవరైతే హోల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే పర్మనెంట్ ఉంటుంది, చనిపోయేంత వరకు ఉంటుంది ఏంటిది అనేసి అందరి ముఖాల్లో షాక్లో ఉన్నాయి. అయితే షాక్లో ఉన్నది ఇది ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మళ్ళీ శ్రీముఖి గారు అప్పుడు శ్రీముఖి గారు ఊళ్ళో ఉన్న వారిని పిలుస్తుంది. ఫస్ట్ ఎవరిని పిలుస్తుంది అంటే ఉర్మిళని పిలుస్తుంది ఫస్ట్ కంటెస్టెంట్. ఈ అపోజిట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారు అంటే ఆల్మోస్ట్ అందరు చేయలేపుతారు, కానీ ఒకరు చేయలేపరు. వాళ్ళు ఎవరు అంటే దమ్ము శ్రీజ. నిజంగా దమ్ము శ్రీజ అల్టిమేట్ టాకింగ్ పవర్ ఉంది, ఉన్నదే ఇంతగానే సూపర్ మాట్లాడుతుంది. నేను ఈ అగ్నిపరీక్ష అయిపోయిన తర్వాత నేను దమ్ము శ్రీజ ఇన్స్టాగ్రామ్లో గుట్టు చూసినా ఆమె వాయిస్ కానీ, ఆమె ఏదైనా సోషల్ అంటే బయట జరిగే మాటలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుడు కానీ సూపర్ ఉంది ఆమె వాయిస్, ఆమె మాట్లాడేది. అయితే శ్రీజని పిలుస్తుంది శ్రీముఖ. పిలిచిన తర్వాత మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తున్నా, ఆ టాస్క్ ఏంటంటే లైఫ్ లాంగ్ మీ బాడీ పైన ఉంటుంది, అది మీరు మళ్ళీ రిమూవ్ చేయడానికి లేదు అని చెప్పేసి శ్రీముఖి గారు వాళ్ళిద్దరికి టాస్క్ ఇస్తుంది. అసలు ఆ టాస్క్ ఏంటి అంటే టాటూ వేసుకోవాలి, అంటే పచ్చబొట్టు. ఆ పచ్చబొట్టు ఎక్కడ వేసుకోవాలంటే ఫేస్ పైన, నుదుటి పైన. మీ ఇద్దరిట్లల్లా ఎవరు వేసుకుంటారో వాళ్ళు గోల్డెన్ చైర్కి వెళ్తారు. ఏమని వేసుకోవాలి, ఐఎమ్ ఏ లూజర్ అంటే నేను ఓడిపోయినా అనేసి ఐఎమ్ ఏ లూజర్ అని నుదుటి పైన పచ్చబొట్టు వేసుకోవాలి అని చెప్పేసి శ్రీముఖి గారు చెప్తే, అయినా అప్పటికి కూడా దమ్ము శ్రీజ ముందుకు వచ్చి నేను వేసుకుంటా అని చెప్పేసి ముందుకొచ్చింది. అంటే ఫేస్ పైన టాటూ అంటే అది ఎట్లుంటుందో మన అందరికి తెలిసిందే. చేయల పని అంటేనే ఎవరు చూడరు, ఫేస్ పైన అంటే ఎట్లుంటుంది. అట్లా ఫేస్ పైన ఐఎమ్ లూజర్ అన్నా కానీ నేను వేసుకుంటా అని చెప్పేసి ముందుకొచ్చింది శ్రీజ. అప్పుడు నిజంగా అందరూ క్లాప్స్ కొట్టారు, అంటే ఎంత ఫేస్ మీద అయినా సరే కానీ వేసుకుంటా అని చెప్పేసి. ఓకే, అయితే ముందుకు వచ్చింది కాబట్టి ఇది కాదు చేయి మీద వేసుకో అన్నా కానీ ఓకే నేను ముందే ఉంటా, చేయి మీద అయినా సరే అనేసి ముందుకు వచ్చింది. అప్పుడు ఉర్మిళ మళ్ళీ పోయి కూర్చున్నది. ఉర్మిళను ఎందుకంటే ఆమె దేనికి కూడా టాటూ అంటేనే ఒప్పుకుంటలేదు, అందుకు ఉర్మిళను మళ్ళీ హోల్డ్లో పెట్టారు. శ్రీజను అయితే ఫేస్ పైన కాదు ఐఎమ్ ఏ లూజర్ అని కాదు, నీకు చెయ్యి పైన ఒక టాటూ వేపిస్తా. ఆ టాటూ ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్
అనేసి టాటూ వేపిస్తా అని చెప్పేసి శ్రీముఖి గారు అంటారు. అయితే శ్రీముఖి అసలు ఈ టాటూ ఎందుకు టాస్క్ పెట్టించిందంటే ఆల్రెడీ ఆమె చేయికి కూడా. అయితే శ్రీముఖి గారే ఈ టాస్క్ ఎందుకు ఇచ్చింది అంటే శ్రీముఖి గారు బిగ్ బాస్కు ఇంతకుముందుకు బిగ్ బాస్ పోయినప్పుడు ఆమె చేతి పైన కూడా బిగ్ బాస్ కన్ను ఉంటుంది కదా, ఆ కన్ను టాటూ ఉంటుంది. అందుకు ఈమెకు కూడా ఈ బిగ్ బాస్ 9లో కూడా టాటూ టాస్కే ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్ అనేసి టాస్క్ ఇచ్చారు శ్రీజకు. ఆమె తృప్తిగా మనశ్శాంతిగా నేను వేసుకుంటాను ముందుకు వచ్చింది, వేసుకున్న తర్వాత ఒక డైలాగ్ చెప్పింది ఏంటంటే అయితే శ్రీముఖి చేయి లేపి చూడండి టాటూ చూడండి ఐ లవ్ బిగ్ బాస్ అంటే ఆమె ఏమంటుందంటే అంతే. అయితే నాగార్జున సార్ కూడా ఇట్లే చేయి లేపి నాకు ట్రోఫీ ఇస్తాడేమో అని చెప్పేసి అంటది. మళ్ళీ బిందు మాధవ్తో నువ్వు ఆల్రెడీ సీజన్ 2 ఓటీటీలో విన్ అయినావు కదా, నీ ప్లేస్ నేను కొట్టేస్తా అని చెప్పేసి శ్రీజ అంటది, దమ్ము శ్రీజ. నిజంగా దమ్ము శ్రీజ నాకు తెలిసి టాప్ 5 పోయేసి కంటెస్టెంట్లకు పోతుంది. అంత బాగా ఆడుతుంది, అంత బాగా కూడా మాట్లాడుతుంది. అయితే ఈ టాస్క్ నడుస్తూ ఉంది బిగ్ బాస్ పచ్చబొట్టు టాస్క్. అప్పుడు కేతమ్మ వస్తుంది. కేతమ్మ వచ్చి ఒక చిన్న డైలాగ్ వేస్తుంది ఇన్నోసెంట్గా. అందరూ గుడ్ మార్నింగ్ అంటే నువ్వేమో ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటావు అనగానే అందరు నవ్విరు. ఓకే, అంత ఇన్నోసెంట్గా డైలాగ్ వేసింది కేతమ్మ. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి థర్డ్ టాస్క్ అభిజితే స్టేజ్ పైనకు వచ్చేస్తాడు. జడ్జి చైర్ నుంచి స్టేజ్ పైకి వచ్చేసి అతను టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఎవరికి అంటే మన సోల్జర్ ఆర్మీ కంటెస్టెంట్ ఉన్నాడు కదా పవన్, నెక్స్ట్ ఇంకోటి అబ్బు, వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంది అంటే మరీ టూ మచ్ టాస్క్. మరి మామూలుగా జనరల్గానైతే అంత తినలేరు, కానీ టాస్క్ ఇచ్చిండు, ఫుడ్ టాస్క్ ఇచ్చిండు. ఆ ఫుడ్ టాస్క్ ఇచ్చే ముందు ఇద్దరిని వెయిట్ చెయ్యిపించిండు. అంటే ఇటు పవన్ను ఇటు అబ్బును. ఆ పవన్ చెయ్యేసినప్పుడు ఎంత ఉంది అంటే స్టార్టింగు 71.3 ఉంది. అబ్బు చెయ్యేసినప్పుడు 71.75 ఉంది. అంటే వీళ్ళిద్దరికంటే ఇతనే ఎక్కువ ఉన్నాడు స్టార్టింగ్ కూడా. ఓకే, అయితే ఇద్దరికి కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ ఏంది అంటే నీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తా, ఫుడ్ పెట్టిను, మీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తా. ఆ 10 నిమిషాలల్లా కేజీ పెరగాలి. నువ్వు ఎంత తింటావో తిను, నీకున్న టేబుల్ మీద ఎంత ఫుడ్ తింటావో తిను, 10 నిమిషాలలో కిలో బరువు పెరగాలి. ఎవరు కిలో బరువు పెరుగుతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి అభిజిత్ అయితే చెప్పడం జరిగింది. దానికి నిజంగా అందరు షాక్ అయిపోయారు. విత్ హోస్ట్గా చేస్తున్న శ్రీముఖి కూడా షాక్ అయిపోయింది, కంటెస్టెంట్లు షాక్ అయిపోయారు. 1 మినిట్ 10 మినిట్స్లో కేజీ ఫుడ్ తింటామా, కేజీ పెరుగుతామా అనేసి షాక్ అయిపోయారు. ఓకే, కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకరిది ఒకరు తింటూ ఉన్నారు, వాటర్ తాగుతున్నారు. వాటర్ ఒక గ్లాస్ మాత్రమే ఇచ్చారు. ఆల్రెడీ చెప్తున్నారు అది ఒకటే గ్లాస్ వాటర్, అదొక్కటే కొద్దిగా యూజ్ చేసుకోవాలి, మళ్ళీ వాటర్ ఇవ్వరు అనేసి. అయినా సరే తింటూ ఉన్నారు. 10 మినిట్స్ అయిపోయింది. తర్వాత వీళ్ళ రిజల్ట్ చూస్తే ఎవరిది, వీళ్ళు 10 మినిట్స్ అయిపోయాక వీళ్ళ వెయిట్ చూస్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అభిజిత్ అంటాడు పవన్ అని. పవన్ వెళ్ళి చెక్ చేస్తే 72.39 అంటే 72.39 కేజీ. అబ్బు చూస్తే 72.45. అర్థమైపోయింది కదా. ఫస్ట్ పవను కాంపిటీషన్ ముందు ఎంత ఉండంటే 71.3 ఉన్నాడు, తర్వాత 72.35 ఉన్నారు. ఆల్మోస్ట్ కేజీ ప్లస్సే పెరిగిండు ఆయన. అబ్బేమో 71.75 ఉన్నాడు కాంపిటీషన్ ముందు. కాంపిటీషన్ తర్వాత 72.45 ఉన్నాడు. అంటే ఇతను కేజీ బిలోనే ఉన్నాడు, అంటే 750 గ్రామ్స్ ఏమో పెరిగిండు. అందుకు ఈ కాంపిటీషన్లో అబ్బు అనే క్యాండిడేటు ఓడిపోయిండు, పవన్ అనే క్యాండిడేటు గెలిచిండు. ఆ పవన్ అనే క్యాండిడేటు గెలిచిన తర్వాత అభిజిత్ గారు చెప్పడం జరిగింది, యు గాట్ ఏ గోల్డెన్ చైర్ అని చెప్పేసి గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టిండు. ఇప్పటికి ఎన్నైనాయి? 3. నవదీపు, శ్రీముఖి, అభిజిత్ 3 టాస్క్లు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి గారు నెక్స్ట్ టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ ఏంటి అంటే ఎవరిని సెలెక్ట్ చేసిరంటే దాలియన్ సెలెక్ట్ చేసిరు. అపోనెంట్గా ప్రియన్ సెలెక్ట్ చేసిండు. ఏంటిది అంటే బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్కు వెనక బెలూన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ బెలూన్ ఉంటుంది. ఇద్దరికి ఒకటే హ్యాండ్ యూజ్ చేసుకోవాలి, ఒక హ్యాండ్ వెనక పెట్టుకోవాలి, ఒక హ్యాండ్ యూజ్ చేసుకొని ఆ బెలూన్లు పలగొట్టాలి. చాలా సింపుల్ ఉంది. ఆ బెలూన్లు పలగొడతా ఉండాలి.
సింపుల్, ఎందుకంటే ఫస్ట్ బాల్ సింపుల్గానే అయిపోయింది. ఫస్ట్ బెలూన్ అయితే సింపుల్గా చేసి ఉంటే ఫస్ట్ బెలూను ప్రియ పలగొడుతుంది. ప్రియ పలగొట్టంగానే ఫుల్ ఖుషి అయిపోతుంది ప్రియ. బెలూన్ పలగొట్టాను, నేను టాప్ 15కి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇక్కడ శ్రీముఖి ఏం చేస్తా అంటే ట్విస్ట్ ఇస్తుంది. ఈ గేమ్ ఇప్పుడే అయిపోలే, గోల్డెన్ చైర్ అంటే ఇంత సింపుల్ ఉంటుందా, టాప్ 3 ఉంటుంది అంటే 3 సార్లు ఆడాలి గేమ్. అర్థమైంది కదా. ఆ 3 సార్లు గేమ్ ఆడినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ టైము దాలియా గెలుస్తుంది, మళ్ళీ థర్డ్ టైము ఎవరు గెలుస్తారంటే మళ్ళీ ప్రియ గెలుస్తుంది. ఓకే, ఈ టాస్క్లో ప్రియ గెలుస్తుంది కాబట్టి గోల్డెన్ చైర్కు వెళ్ళిపోయింది. ప్రియ గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయింది. ఓకే, ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. దాలియా మళ్ళీ హోల్డ్లో కూర్చోబెట్టి అయితే ఈ టాస్కులు నడుస్తూ ఉన్నాయి. నడుచుకున్నప్పుడే రన్నింగ్ టైంలోనే మన క్రిష్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీ దేని గురించి ఇచ్చిండంటే, ఇప్పుడు అనుష్క శెట్టి, మన స్వీటీ అనుష్క శెట్టి గారి ఘాటీ మూవీ వస్తుంది. ఆ ఘాటీ మూవీ ప్రమోషన్ గురించి డైరెక్టర్ క్రిష్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఘాటీ ట్రైలర్ రివీల్ చేసిర్రు, వీడియో ప్లే చేసిర్రు, చూసిర్రు. అయితే క్రిష్ గారు సామాన్యులు అంటే కామన్ మ్యాన్లను బిగ్ బాస్ తీసుకోవాలి అనే ఒక థాటు, ఒక ఆలోచన చాలా గొప్పది, చాలా అదృష్టం కూడా కామన్ మ్యాన్లు అని చెప్పడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఆల్మోస్ట్ శ్రీముఖి, నవదీప్, అభిజిత్, బిందుమాదేవ్ గారు ఈ 4 టాస్క్లు అయిపోయినాయి కదా. 5వ టాస్క్ క్రిష్ గారే డైరెక్ట్ ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటి అంటే, ఒక వాటర్ గ్లాస్ తీసుకొని నవదీప్ గారి ఫేస్ పైన ఎవరైతే వాటర్ గ్లాస్ పోస్తారో, అంటే ఫేస్ పైన ఎవరైతే నీళ్ళు జల్తారో వాళ్ళు గోల్డెన్ చైర్ తీసుకోవచ్చు అనేసి వాళ్ళకి చెప్తారు. ఎవరిని ఈ 10 మందిలోకి వెళ్ళి 4 ఆల్రెడీ తీసుకున్నారు, 10 మంది ఉంటారు, 12 మంది ఉంటారు. ఆ 12 మంది స్టేజ్ పైన తీసుకున్న తర్వాత ఎవరైతే ముందుకు వచ్చి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ నవదీప్ గారి ఫేస్ పైన కొడతారో వాళ్ళు టాప్ 15కి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటారు. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంకో డైలాగ్ చెప్పింది ఏంటంటే, మీరు చేసిన తర్వాత ఇదే ఫైనల్ కాదు, ఇంకొకటి ఉంటుంది అంటే మళ్ళీ దాని రిజల్ట్ ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి నవదీప్ గారు అంటాడు. అన్న తర్వాత అందరు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అని రీజన్ అడుగుతూ ఉంటే కొంతమంది చెప్తారు, అంటే అలాగే కానీ మీరు జడ్జి కదా ఎట్లా పోయాలి అని ఒకరు అంటారు. మీరు అపోర్డినేట్ కాదు కదా ఎట్లా పోయాలి, మీరు అదే హౌస్లో ఆడితే నేను పోషటోని అపోజిట్ కంటెస్టెంట్ కదా అనేసి ఒకరు అంటారు. కేతమ్మ అంటది, నువ్వు దేవత లాంటి మనిషివి, నేను ఎట్లా పోయాలని కేతమ్మ అంటది. ఇట్లా అన్నప్పుడు క్రిష్ గారు ఏం చెప్తాడంటే, అవునమ్మా దేవత లాంటి మనిషి అన్నప్పుడు మనం దేవుని మీద నీళ్ళు పోస్తాం కదా, అంటే లింగం మీద నీళ్ళు పోస్తాం కదా, పోయొచ్చు కదా అని చెప్పేసి క్రిష్ గారు అంటారు. అంటే వీళ్ళందరికీ అడుగుతూ ఉంటే ఎవ్వరు ముందుకు రారు. అయితే అప్పుడు ఎవరు మర్యాద మనీష్ ముందుకు వద్దాము అనే ఒక థాట్లో ఉంటాడు. అప్పుడు అభిజిత్ గారు, నువ్వు గిట్లా ముందుకు వస్తే నేను డైరెక్ట్ బయటికి పంపిస్తా, నిన్నైతే టాప్ 15 పంపియా అని అభిజిత్ అంటాడు. అయినా సరే ముందు అడిగేస్తాడు. అంటే ఎప్పుడైనా చూడండి, మర్యాద మనీష్ అనే గేమ్ అనేది నిజంగా అది వేరే ఉంది. అయితే నాగమనీష్ ముందుకు రానికి ట్రై చేసినప్పుడు అభిజిత్ గారు చెప్తాడు, మనీష్ మీరు ఇట్లా ముందుకు వచ్చి వాటర్ పోయడానికి ఛాన్స్ తీసుకుంటే మీకైతే నేను డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తా, అంటే బయటికి పంపిస్తా, నిన్నైతే టాప్ 15 పంపియా అని చెప్పిన తర్వాత కూడా మనీష్ ముందుకు వచ్చి సార్ నేను పోస్తా అని వస్తాడు. అంటే ఈయన ఆట తీరు అది అంటే జడ్జిలు చెప్పినట్టు అసలే ఇంటలేడు, ఇదంతా నడుస్తుంది. అయితే నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే, శ్రీముఖి గారు నెక్స్ట్ టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ ఏంటి అంటే, ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే శ్రీతేజ సింగర్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అతని అపోనెంట్ ఎవరు అంటే హరీష్ కాదు మనీష్. శ్రీతేజ అపోనెంట్ మనీష్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది, మర్యాద మనీష్ను. అయితే ఈ టాస్క్ ఏంటి అంటే చెస్ట్ హెయిర్ రిమూవర్, అంటే ఇక్కడున్న హెయిర్ను ఒక టేప్తోని పీకాలి. అది ఎంత పెయిన్ ఉంటుంది అంటే బ్లడ్ వస్తుంది, బ్లడ్ కాదు ఇది చర్మం మొత్తం రెడ్ అయిపోతుంది. ఆ హెయిర్ను తీసేయడం అంటే ఆ మామూలు ముచ్చట కాదు. ఆ టాస్క్లో మర్యాద మనీష్ వస్తాడు. అయితే
ఆల్మోస్ట్ చెస్ట్ హెయిర్ తీసేయాలంటే బట్టలు తీసేయాల్సిందే. శ్రీతేజ తీసేస్తాడు, మనీషు తీయ అని చెప్తాడు, నేను బట్టలు తీసి ఆడా అని చెప్తాడు. అట్లా అన్నప్పుడు అభిజిత్ అంటాడు, మీరు హౌజ్లో స్విమ్మింగ్ పూల్లో దుంకుమంటే నువ్వు అట్లే బట్టలతో దుంకుతావా అనేసి అంటాడు. అప్పుడు తర్వాత నవదీప్ గారు అంటారు, నిన్ను బట్టలు తీయడానికి గంత ఎందుకు, టాప్ 15కి వెళ్తావు కదా అనేసి నవదీప్ గారు అంటారు. అంటే కొన్ని మాటల తర్వాత ఆయనే అర్థం చేసుకొని సరే నేను ఆడతా అనేసి బట్టలు తీస్తాడు, షర్ట్ ఓపెన్ చేస్తాడు. అయితే షర్ట్ ఓపెన్ చేసినాక ఏంటి అంటే గేమే చెస్ట్ హెయిర్ రిమూవర్. అతన్ని చూస్తే హెయిరే ఉండదు, అంటే పైన హెయిర్ ఉండదు, గుండు ఉంటుంది, చెస్ట్ పైన హెయిర్ ఉండదు, కాళ్ళు చూస్తే కాళ్ళ పైన కూడా హెయిర్ ఉండదు. అందరు నవ్వుతారు, ఇంకా ఆడిచ్చు ఎట్లా ఆడుతావు ఆట అనేసి జడ్జులు అందరూ కంటెస్టెంట్లు అందరు నవ్వుతారు. అంటే ఈయన ముందుగానే షేవ్ చేసుకొని వచ్చిండు, అంటే హెయిర్ రిమూవ్ చేసుకొని వచ్చేసిండు, అంటే ఇట్లుంటుందని తెలియదు జనరల్గా. తర్వాత ఇతను మళ్ళీ ఓకే మనీష్ కూర్చోండి అని షర్ట్ వేసుకొని కూర్చోండి అంటే కూర్చుంటారు. తర్వాత శ్రీతేజను మీరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే షాకిబ్ లేపుతాడు. నన్ను తీసుకో ప్లీజ్, నాకు ఒక ఛాన్స్ అనేసి షాకిబ్ అంటుంటాడు. షాకిబ్ అన్నప్పుడు ఈ మనోళ్ళు ఎవరు శ్రీతేజ ఏం చేస్తాడంటే ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే నాగప్రశాంత్కి ఇస్తాడు. ఆ నాగప్రశాంత్ వస్తాడు. నాగప్రశాంత్కి వచ్చినాక కూడా నాగప్రశాంత్ కూడా హెయిర్ తక్కువ ఉంటుంది, చెస్ట్ పైన తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఆలోచించేసి మళ్ళీ షాకిబ్కి ఛాన్స్ ఇస్తాడు. షాకిబ్ ఓపెన్ చేస్తే షాకిబ్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు శ్రీతేజకు ఏం చేయాలని అర్థం అవుతలేదు, అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి తక్కువనే ఉంది హెయిర్, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనేసి. అప్పుడు జడ్జిలు 5 minutes 5 కౌంట్ చేస్తారు. ఆ 5 కౌంట్లో ఎవరినో సెలెక్ట్ చేసుకోవాలంటే నాగ చైతన్యను సెలెక్ట్ చేయడం జరుగుతుంది, నాగప్రశాంత్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు షాకిబ్ అంటాడు, ఏంది కాక ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే గట్ల చేస్తున్నావు, ఒక్క ఛాన్స్ అనేసి ఫన్నీగా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే నాగప్రశాంత్కు నెక్స్ట్ శ్రీతేజకు వీళ్ళిద్దరికీ హెయిర్ రిమూవర్ టాస్కులు పెడితే ఆల్మోస్ట్ ఇద్దరు బాగానే చేసారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో నాగప్రశాంత్ శ్రీతేజకు చాలా బాగా యాక్టివ్గా పాల్గొన్నాడు కాబట్టి శ్రీతేజ విన్ అయ్యి అతను గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ టాస్క్ ఏంటి అంటే ఎవరెవరికి ఉర్మిళ అండ్ నాగప్రశాంత్ వీళ్ళిద్దరికీ టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే 2 బోర్డులు వైట్ చార్ట్ పెట్టి కలర్ చార్ట్లు పెట్టుకొని 2 బోర్డులు ఇస్తారు. ఆ బోర్డులు ఏంటంటే చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిపురాకారం, సర్కిల్ ఇవన్నీ గీయాలి. అంటే ఆ గీసేటప్పుడు వాళ్ళ చేయికి ఒక ఏంటి అంటే వైబ్రేటర్ మిషన్ పెడతారు. ఆ రిమోటు జడ్జిల బిందు మాధవ్ చేయాలి ఉంటుంది. ఏంటంటే వైబ్రేటర్ మిషన్ ఏంటి అంటే ఒత్తుతూ ఉన్నప్పుడు చెయ్యి ఫుల్ షేక్ అయిపోతుంది, మండుతుంటుంది, అంటే ఈ నరాలు అనేది గుంజుతుంటుంది ఆ వైబ్రేటర్ మిషన్. అయితే దీన్ని ఏంది అంటే వైబ్రేటర్ మిషన్ అనేది ఏంటి అంటే ఈ నరాలు అనేది జువ్వు అని గుంజి పడుతుంది. అంటే మన చెయ్యి పని చేయకుండా తిమ్మిరి వస్తే ఎట్లుంటుంది, ఏమైనా పనిచేస్తుందా ఆ టైప్లో ఈ వైబ్రేటర్ మిషన్ అయితే పనిచేస్తుంటుంది. అయితే వీళ్ళ చార్ట్ చేస్తూ ఉంటారు, సర్కిల్ వేస్తారు, ట్రయాంగిల్ వేస్తూ ఉంటారు. వాళ్ళు చార్ట్ వేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ప్రెస్ చేస్తూ ఉంటారు. బిందు మాధవ్ గారు రిమోట్ ఆమె దగ్గర ఉంటుంది, చేస్తూ ఉన్నప్పుడు షేక్ అవుతూ ఉంటుంది. అంటే అదేంటి అనేది గీతలు అనేది కరెక్ట్ రావు అన్నట్టు చేస్తూ ఉంటారు. వైబ్రేట్ వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. చాలా టాస్క్ మాత్రం ఇది డేంజర్ టాస్క్ ఇది. అయినా సరే కానీ కొద్దిసేపటి తర్వాత నాగప్రశాంత్ ఏం చేస్తాడంటే సార్ ఇది పని చేయట్లేదు సార్ అంటాడు. చేసిన తర్వాత కొద్దిసేపు అయినా సార్ పని చేస్తుంది సార్. అంటే ఇక్కడ ఆయన నిజాయితీ అనేది జడ్జీలు చూసారు అన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు చీటింగ్ చేసుకుంటూ ఆడొచ్చు, చేస్తాను అనేసి చీటింగ్ చేసుకుంటూ ఆడొచ్చు, కానీ జడ్జీలు అతని నిజాయితీ అనేది చూసిరు అన్నట్టు. అయితే ఈ టాస్క్ల మధ్యలోనే కేతమ్మ ఒక పాట పాడతా అనేసి స్టేజ్ పైకి వస్తుంది. శ్రీముఖి గారు పిలుస్తారు, స్టేజ్ పైకి వస్తుంది, కేతమ్మ పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట ఏంటి అంటే ఆమె స్టార్టింగ్ జీవిత చరిత్రని, అంటే ఎట్లా పెరిగినా, మా అమ్మ నాన్న చనిపోయారు, మా అమ్మమ్మ మా తాత నన్ను సాది ఒకళ్ళు పెళ్లి చేసిరు, అక్కడ నుంచి ఆడిపోయినా అనేది ఆమె జీవిత చరిత్రని ఒక పాట రూపంలో వాడుతుంది. ఆ పాట విన్న డైరెక్టర్ క్రిష్ గారు చాలా సంతోషపడి, అమ్మ నీకు నెక్స్ట్ నా సినిమాలో నీకు ఒక ఛాన్స్ ఇస్తా, ఒక రోల్ ఇస్తా
అని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా అల్టిమేట్ గ్రేట్. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు. అలాంటి పెద్ద రియాలిటీ షోలో క్రిష్ గారు వచ్చి ఆ మాట చెప్పడం అనేది నిజంగా అల్టిమేటు. నిజంగా కేతమ్మ చాలా అదృష్టవంతురాలు, మంచి ఛాన్స్ కొట్టేసింది. అంటే బిగ్ బాస్ సెలెక్ట్ అవుతుందా కాదా అది పక్కా పెడితే క్రిష్ గారి సినిమాలో ఒక ఛాన్స్ కొట్టేయడం, ఒక రోల్ సినిమా కాకుండా కానీ ఒక రోల్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే కేతమ్మ అంత యాక్టివ్ ఉంటుంది. అయితే శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ ఏంటి అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అంటే షాకిబ్ తర్వాత కల్కి తెలుసు, తెలంగాణ మోడల్ రన్నరప్ నల్గొండ. ఈ ఇద్దరికి పిలిచి స్టేజ్ పైకి పిలిచి ఈ టాస్క్ ఏంది అంటే ఎవరు ఈ స్టేజ్ నుంచి స్టూడియో నుంచి బయటికి వెళ్తారో వాళ్ళదే టాస్కు అని చెప్పగానే షాకిబ్ ఆలోచించకుండా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళాకనే కల్కి ఏం చెప్తారంటే అంటే ఒక్కరికొక్కరికి సపరేట్ చెప్తారు. అంటే ముందే తెలిసిపోతే వీళ్ళు ముందే అడ్వాన్స్ ఉంటారని చెప్పేసి సపరేట్ చెప్పడం జరిగింది. అది ఇష్యూ ఏంటి అంటే నువ్వు ఎవరికన్నా ఫోన్ చేసి నాకు అర్జెంటుగా ఇంత అమౌంట్ పంపేయండి అని చెప్పేసి మీ మొబైల్ ఇస్తా, మొబైల్ నుంచి ఫోన్ చేయండి అని చెప్పేసి కల్కికి చెప్తుంది. కల్కి ఏం చేస్తా అంటే ఓకే అని చెప్పేసి ఫటాఫట్ ఫోన్ చేస్తుంది. మామ నాకు అర్జెంటుగా ఒక 90,000 ఇరా, అంటే 90,000 నాకు అర్జెంట్ ఇప్పుడు కావాలి, నాకు అర్జెంట్ ఈ మామ అంటే మామ అంటే మామ కాదు దోస్తు అన్నట్టు. ఓకే పెట్టడం జరిగింది. ఓకే ఇంత అర్జెంట్ ఎందుకంటే నాకు అర్జెంట్ కావాలి అంటే ఒక 10 నిమిషాలు ఆగు అంటే ఎప్పుడైనా సరే నేను 5 నిమిషాల్లో నాకు అమౌంట్ వస్తే అంటే శ్రీముఖి కడితే ఎంతవరకు ఇస్తారంటే 5 నిమిషాలు కొడుతాడండి. కానీ అలా మామ ఏం చెప్తారంటే ఒక 10 minutes టైం అని అంటాడు. అప్పుడు మళ్ళీ షాక్, కొడతాడా లేదా అనే డౌటు కల్కి కూడా ఉన్నది. ఓకే అదంతా అయిపోయిన తర్వాత 5 minutes చూసిర్రు, కొట్టలేదు. ఓకే కల్కిని కూర్చోబెడేటప్పుడు కూడా మొబైల్ ఇయ్యది, నువ్వు మెసేజ్ పెడతావు అది ఇది అని చెప్పేసి కల్కి మొబైల్ కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ షాకిబ్ని పిలిచి షాకిబ్ని కూడా సేమ్ సిచ్యువేషన్ ఇదే, మీరు ఎవరికన్నా ఫోన్ చేయండి, ఇంత అమౌంట్ పంపిమని చెప్పండి మీ ఫ్రెండ్కి కానీ ఎవరికన్నా ఫోన్ చేసుకోండి అంటే షాకిబ్ ఫోన్ చేసి అమౌంట్ 10,000 అని చెప్పడం జరుగుతుంది. 10,000 చెప్పగానే కొద్దిసేపటి తర్వాత 10,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ కల్కికి అమౌంట్ వచ్చేస్తుంది. అంటే అక్కడనే రివీల్ చేయది, కెమెరాకి చూపిస్తుంది. కల్కికి ఏమో 40,000 వస్తాయి, ఇతని షాకిబ్కి ఏమో 10,000 వస్తుంది. ఓకే ఆమె కంటే ఎక్కువనా తక్కువనా అని డిసైడ్ చేసినప్పుడు మళ్ళీ షాకిబ్కు ఒక ఛాన్స్ ఇస్తారు. షాకిబ్కు నువ్వు ఎంతన్నా అడుగు, ఎంత అమౌంట్ అంటే ఈ టాస్క్ ఏంటి అంటే ఎవరు ఎక్కువ అమౌంట్ సెండ్ చేస్తారో రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు టాప్ 15కి వెళ్తారు అని చెప్పగానే షాకిబ్కు అర్థం కాలే, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తారు. వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి మళ్ళీ అమౌంట్ కొట్టంటారు. ఎంత ఎక్కువ ఉంటే అంత అమౌంట్ కొట్టమని చెప్పగానే 50,000 కొడతారు. 10 ఇది 15 ఎంత 60,000. మళ్ళీ కల్కి ఏంది అంటే ఒకటేసారి మాట్లాడింది కానీ 2 సార్లు 2 అటెంప్ట్ ట్రాన్సాక్షన్ 2 అయినాయి. ఫస్ట్ 40,000 తర్వాత 50,000. ఈ 90,000 ఇటు వచ్చినాయి, 60,000 షాకిబ్కి వచ్చినాయి. ఈ ఇద్దరి మధ్యలో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అంటే కల్కికి ఎక్కువ వచ్చినాయి. ఓకే కల్కి ఎంత 30,000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ టాస్క్ కంప్లీట్ అయింది. టాస్క్ కంప్లీట్ అయినప్పుడు ఈ టాస్క్ ఫేరా అన్ఫేరా అనేసి మిగతా ఓల్డ్లో కంటెస్టెంట్లను అడిగినప్పుడు శ్రీజ చేయి లేపినప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు తర్వాత నవదీప్ గారు షాకిబ్ను శ్రీజను స్టేజ్ మీద పిలుస్తారు. స్టేజ్ మీద పిలిచి షాకిబ్ నీకు ఎట్లా అనిపించింది అంటే నీకే అర్థం కాలేదా ఇది ఫేరా అన్ఫేరా అంటే నాకు అర్థం కాలేదు అనేసి షాకిబ్ చెప్తారు. చెప్పినప్పుడు శ్రీజ నువ్వు చెప్పమ్మా ఇది అన్ఫేర్, ఎందుకంటే క్లారిటీగా చెప్పలే అంటే కల్కికి చెప్పినావు కానీ షాకిబ్కు క్లారిటీగా చెప్పలేదు ఇంత అమౌంట్ కొట్టిందని అనేసి శ్రీజ అంటుంటేనే ఆమెను మాట్లాడనివ్వకుండా నవదీపు చాలా వెరెస్ట్గా మాట్లాడాడు. అంటే చిన్న చూపుతోని మాట్లాడండి. ఎట్లా మానేసినంటే నువ్వు 7 వచ్చి ఏ ఊరికెళ్ళో మామూరి గ్రామంలోకి వెళ్ళి ఏదో ఊరికెళ్ళి వచ్చేసి నువ్వు ఈడ మాట్లాడుతున్నావు, నీకేం తెలియదు, నువ్వు వెళ్ళిపోయి కూర్చో అనేసి ఎట్లా అంటే మనం తీసేసినట్టు మాట్లాడడం జరిగింది నవదీప్ గారు.
ఈ నవదీప్ గారు అట్లా అన్నప్పుడు నిజానికి మస్తు కోపం వచ్చింది. ఏంది ఆ జడ్జిలా వాళ్ళు ఏంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనేసి చాలామందికి నెగిటివ్ వచ్చేసిండు. అతని ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ నవదీప్ గారు నెగిటివ్ పాయింట్స్ అయితే వచ్చేసినాయి. అంటే ఇట్లా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నవదీప్ గారు అంత గలీజ్గా మాట్లాడిండు. వెళ్ళిపోను వీడికెళ్ళి వెళ్ళిపో, ఏదో ఊర్లోకి వెళ్ళి వచ్చి ఏదో మాట్లాడదామని వచ్చినావా అనేసి. అసంటప్పుడు శ్రీజ అంటే అసంటప్పుడు నన్ను ఎందుకు పిలిచినావు వీడికంటే, సెంటర్కి వస్తే అందరికీ అర్థమవుతుంది కదా, అందుకే నేను పిలిచినా అని. అంటే మనం తీసేసినట్టు మాట్లాడడం నవదీప్ గారు నాకు తెలిసి మాత్రం ఇది మిస్టేకే. అయితే నవదీప్ గారు ఇట్లా మాట్లాడు మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు నచ్చలేదు నవదీప్ గారు మాట్లాడింది. అయితే ఇప్పుడున్న 8 మందిని మళ్ళీ అందరినీ పిలిచి అందరికీ ఫోన్లు ఇవ్వమంటారు. మీ పర్సనల్ ఫోన్లు ఏమైనా ఉన్నాయో ఫోన్లు అక్కడ పెట్టమంటే అందరి ఫోన్లు ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత అక్కడున్న 8 మందికి ఒక టాస్క్ ఏంటి అంటే, ఇది మామూలు టాస్క్ కాదు, వాళ్ళ థాట్ ఏందో నాకు తెలియదు అని. టాస్క్ ఏంటి అంటే వాళ్ళ పర్సనల్ ఫోన్ను మీదైనా ఫోన్ అన్ని ఫోన్లు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఆ 8 ఫోన్లు కూడా ఆల్మోస్ట్ కాస్ట్లీ ఫోన్ ఐఫోన్లు ఉన్నాయి, మంచి రేంజ్ టాప్ రేంజ్లో ఫోన్లు ఉన్నాయి 8 మంది ఫోన్ల. అయితే వాళ్ళకి టాస్క్ ఏంటి అంటే హ్యామర్ తెచ్చారు, అంటే సుత్తే తీసుకొచ్చారు. ఆ ఫోన్లు ఏంటంటే మీ ఫోన్లు ఇక్కడ పెట్టి పలగొట్టాలి, అదే టాస్క్. వాళ్ళ సొంత ఫోను తీసుకొచ్చి పలగొట్టాలి సుత్తతోని, అది వాళ్ళ టాస్క్. పలగొడితే వాళ్ళు టాప్ 15కి వెళ్ళిపోతారు. అంటే ఒక్క ఫోను పలగొట్టాలంటే వాళ్ళ దాంట్లో ఎంత మెమొరీ ఉంటుంది. కొందరు ఫాదర్లు ఉండరు, మదర్లు ఉండరు, వాళ్ళ గుర్తుకు ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు, ఇక్కడ దోస్తున్న ఫోటోలు, వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ సర్టిఫికేట్లు అవన్నీ ఫోన్లో ఉంటాయి. మెమొరీ అనేది ఒక్కసారి అది పలగొట్టినామంటే ఇవన్నీ స్మాష్ అయిపోతాయి. అందుకు చాలా మంది షాక్ అయిపోయారు, ఏంది ఫోన్లు వల్ల కొట్టుడు ఏంది అనేసి. కానీ ఇది టాస్క్. అయినా సరే ఒకడు ముందుకు వచ్చిండు, ఆడే షాకిబ్ ముందుకు వచ్చిండు. అయినా సరే అని గేమ్ పలగొడతా అని చెప్పేసి షాకిబ్ వచ్చిండు. షాకిబ్ తర్వాత నిఖిత ఇద్దరు ముందుకు వచ్చారు. ఇద్దరు ముందుకు వచ్చిన తర్వాత శ్రీముఖి ఒకటి, వీళ్ళిద్దరు ఉండని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు అని. మీ ఇద్దరు ఇట్లల్లా ఎవరు ఫస్ట్ మీ ఫోన్ పలగొడతారో వాళ్ళు టాప్ 15కి వెళ్ళిపోతారు అని చెప్పగానే ఫస్ట్ షాకిబ్ ఏం చేస్తాడంటే సుత్త తీసుకొని ఫోన్ ఆడబెట్టుకొని పలగొడతాడు. తర్వాత నిఖిత తీసుకొచ్చి ఫోన్ తీసుకొని పలగొడుతుంది. అప్పుడు జడ్జిలు అంటారు, షాకిబ్ నీ ఫోన్ సరిగా వలగలేదు అన్నప్పుడు మనోడు సుత్త తీసుకొని ఫట్ట 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 కొడుతూనే ఉంటాడు. ఆల్మోస్ట్ ఆ ఫోన్ ఎన్ని దెబ్బలు కొట్టింటాడంటే అడ్డవులుగా దెబ్బలు కొట్టిండు, ఆ ఫోన్ మొత్తం పగిలిపోయింది. తర్వాత నిఖిత కూడా నీ ఫోన్ కూడా కలవలేదంటే ఆమె ఫోన్ కూడా పలగొట్టడం జరిగింది. అయితే ఆ ఫోన్ పలగొట్టిన తర్వాత నిజంగా ఎంత ఎమోషనల్ అయిపోయిందంటే, నిజానికి మన ఫోన్లో కూడా ఎంతో మెమొరీ ఉంటుంది, ఎంతో గుర్తింపు ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోలు కానీ, ఫ్యామిలీ ఎమోషనల్ కానీ, చదువుకున్న డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ మనం సేవ్ చేసుకొని ఉంటాం. కొన్ని సంవత్సరాల ఫోటోలు కూడా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ స్వీట్ మెమొరీలు ఉంటాయి, అవన్నీ చేసుకుంటాం. ఒక్కసారి ఫోన్ పోతే అది ఎంత అది ఉందో మనోడు ఫుల్ ఏడ్చిండు, ఎమోషనల్ అయిపోయాడు. కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఒక ఫోన్ విలువ ప్రజెంట్ ఫోన్ లేనిది జీవితం లేదు, అట్లా నడుస్తుంది. అలాంటిది ఒక ఫోన్ను పలగొట్టుడు అంటే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోయింది. అవన్నీ ఎందుకు స్టార్టింగ్ నేను చూసినా కూడా షాక్ అయిపోయినా ఫోన్ వల్ల కొడితే. ఆ ఫోన్ ఏంటంటే మళ్ళీ ఐఫోన్ అంటే కాస్ట్లీ ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. ఆ ఫోన్ పలగొట్టిండు. తర్వాత నిఖిత కూడా పలగొట్టింది. అయితే వీళ్ళిద్దరు పలగొట్టిన తర్వాత వీళ్ళిద్దరు జడ్జి లేదు, ఇంకంటే జడ్జ్ చేయలేదు. వీళ్ళిద్దరిని మళ్ళీ వీళ్ళ మెంటాలిటీ ఏందో చూసి చెప్తారు. వీళ్ళకు డైరెక్ట్ టాప్ 15కు గోల్డెన్ చైర్కు పంపారు. వీళ్ళు మళ్ళీ జడ్జిమెంట్ ఉంటుంది. అంటే ఎవరిని జడ్జిమెంట్ వేయాలంటే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నలుగురికే టాస్క్లు ఆడతారు, టాప్ 15కి వెళ్ళిపోతారు. కానీ మిగతా వాళ్ళని మళ్ళీ జడ్జి చేసి వాళ్ళ నచ్చితే అంటే బ్యాక్గ్రౌండ్ అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళని టాప్ 15 తీసుకుపోతారు. అయితే మొబైల్స్ అయితే పలగొట్టారు. మొబైల్స్ పలగొట్టరు అంటే అది మామూలు ముచ్చట కాదు. నిజానికి మీరైతే పలగొడతారా ఫ్రెండ్స్? మీరు కూడా వరగొట్టరు. ఎందుకంటే అందులో మెమోరీస్ ఉంటాయి, ఎంతో
మంది ప్రేమతో జాబ్ పెట్టుకున్న కొన్ని ఫోటోలు ఉంటాయి. ఆ లొకేషన్ ఎక్కడ పోతే లొకేషన్లో అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటిది మీరు ఫోన్ పలగొట్టడం అంటే అది ఎవరు పలగొట్టరు. అలాంటిది షాకిబ్ నిఖిత ఇద్దరు మాత్రం ముందుకు వచ్చారు. కంగ్రాట్స్. చాలామంది షాకిబ్ని అయితే మెచ్చుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే తను ఆలోచించలే, కసి మీద ఉన్నాడు. ఎంత కసి అంటే ఒక్కసారి అతను టాస్క్లు ఆడిండు, మళ్ళీ నెక్స్ట్ టైము శ్రీతేజను ఒక ఛాన్స్ అని అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి మొబైల్స్ దాంట్లో వచ్చేసిండు, పలగొట్టేసిండు. అతను సొంత ఫోను పలగొట్టిండు. ఎంత అంటే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది ఆయన. ఓకే, అయితే టాస్క్లు అయితే అయిపోయినాయి. టాస్క్లు అయిపోయిన తర్వాత టాప్ 15కు ఎవరిని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు నవదీప్ గారు ఉంటారు, అభిజిత్, నెక్స్ట్ బిందు మాధవ్ గారు. అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళే డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఎవరిని అంటే ఈ టాప్ 15కు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ వీళ్ళెవరు ఆల్రెడీ 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్లలో టాస్క్లు ఆడి విన్ అయిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉంటారు. ఎంత అయ్యారు? 11 మెంబర్స్. ఇంకా 4 మెంబర్స్. టాప్ 15 అంటే ఇంకో 4 మెంబర్స్ కావాలి. ఆ 4 మెంబర్కు డైరెక్ట్ టాప్ 15కు ఎవరిని పంపించారంటే మర్యాద మనీష్ను పంపించారు. అతని ఆట తీరు వీళ్ళకు జడ్జిలకు ఎట్లా అర్థమైందో తెలియదు. ఆట తీరు మంచిగా అనిపించి మర్యాద మనీష్ను టాప్ 15కి అయితే పంపించారు. అంటే అతను టాస్క్లు ఆడేటప్పుడు నేను బట్టలు ఇప్ప అని చెప్పాడు. నవదీప్ గారి ఫేస్ పైన వాటర్ కొట్టు అంటే కొడతా అని ముందుకు రావడం, జడ్జిల ముందు మాట్లాడడం, ఇట్లా ఇవన్నీ వాళ్ళకి నచ్చి టాప్ 15కు మర్యాద మనీష్ని అయితే పంపించడం జరిగింది. అయితే ఇంకా ఎవరు 10 మంది ఉంటారు. ఆ 10 మందిలా అంతే కదా, 5 టాస్క్లో గెలిచారు, మర్యాద మనీషు 5, 1, 6, ఇంకా 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఎవరు అంటే ఇంకా 3 కావాలి. 10 మందిలో 3 కావాలి, 7 వెళ్ళిపోవాలి. ఓకే, అయితే ఆ 3 ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే జడ్జులే సెలెక్ట్ చేస్తారు. ఆ జడ్జులు సెలెక్ట్ చేస్తారు. ఆ జడ్జులు ఏంటి అంటే బిందు మాధవ్ గారు వస్తారు. బిందు మాధవ్ గారు వచ్చిన తర్వాత ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే దాలియాని సెలెక్ట్ చేస్తారు, దాలియా షరీఫ్. అయితే ఈమె అగ్ని పరీక్షలో చెప్పేటప్పుడు కొద్దిగా ఎమోషనల్గా చెప్పింది. ఈమె ఒక జిమ్ కోచ్, ఫిట్నెస్ కోచ్. ఈమె కొద్దిగా ఎమోషనల్గా చెప్పింది. ఎమోషనల్ చెప్పే వరకు ఈమె బిందు మాధవ్ గారు కొద్దిగా ఆ ఎమోషనల్ అనేది ఈమె అడాప్ట్ అయిపోయింది, హార్ట్ టచ్ అయిపోయింది. ఎందుకంటే ఫీమేల్ అని చెప్పడం కాదు కానీ ఆమె చెప్పే కంటెంట్ అట్లే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ గారు వచ్చేసి స్టేజ్ పైకి వచ్చేసి నాగప్రశాంత్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టాప్ 15. అసలు నాగప్రశాంత్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అంటే ఇంతకుముందుకు చెప్పినట్టు వైబ్రేటరీ మిషన్ పెట్టినప్పుడు డ్రాయింగ్ చేస్తారు, వైబ్రేటరీ మిషన్ పని చేయట్లేదు అని నిజాయితీగా ఒప్పుకున్నావు కదా, అందుకు నేను టాప్ 15 సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి నాగప్రశాంత్ను అయితే టాప్ 15కు అభిజిత్ గారు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే నువ్వు చీట్ చేసి కూడా ఆడవచ్చు, నిజాయితీగా ఆడినావు కాబట్టి నేను టాప్ 15 సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అభిజిత్ గారు అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి నవదీప్ గారు మళ్ళీ స్టేజ్ పైకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత నేను ఎవరిపైన అయితే చేయేస్తానో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నవదీప్ గారు ఎవరిని సెలెక్ట్ చేశారంటే షాకిబ్ను సెలెక్ట్ చేసి. ఓకే, షాకిబ్ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు. నవదీప్ గారిని హగ్ చేసుకున్నా. అయితే షాకిబ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆయన చెప్పే ఎమోషనల్ కానీ ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఒక్క ఛాన్స్ అనుకుంటా అట్లా అడగడం కానీ, శ్రీతేజ ఎయిర్ రిమూవ్ దాంట్లో మళ్ళీ తర్వాత ఛాన్స్ వచ్చిన తర్వాత సొంత మొబైల్ను పలగొట్టుకో అంటే ఫటాఫట్ పలగొట్టిండు. అంటే నీ బిగ్ బాస్ పోవాలని చాలా ఆతృత ఉంది, నీ టాస్కులు అట్లే ఉన్నది, నీ మాట తీరు అట్లే ఉంది అని చెప్పేసి నవదీప్ గారు షాకిబ్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళని ఆల్రెడీ ఎంతమంది అయిపోయారు? 15 అయిపోయారు. అక్కడ 15 మనీష్తోని ఆడ టాస్క్లలో 5, మనీష్తోని 6, తర్వాత వీళ్ళు 3 జడ్జిలు 9 మంది అయిపోయారు. 9 మంది అయితే 7 ఉంటారు. ఆ 7 మిగిలిన వారిని ఏం చేశారంటే డైరెక్ట్ ఇంటికి పంపించేసారు. 7 అంటే ముందు ఇంకేం చేస్తారో తెలియదు. ఆ 7 మందిని అయితే బయటికి పంపేసారు. అంటే ఇంకా కొత్త ఆలోచనలతో కొత్త టాస్క్లతో మళ్ళీ తీసుకొస్తే తీసుకురావచ్చు.
ఇప్పటికైతే ఆ 7 మందిని బయటకు పంపించారు. పంపించే టైంలో కేతమ్మతోని నవదీప్ గారు, కేతమ్మ నిన్ను బిగ్ బాస్లో నువ్వు సెలెక్ట్ కాలేదని బాధపడొద్దు, ఎందుకంటే నీకు మంచి రోల్ వస్తుంది క్రిష్ గారి సినిమాలో, క్రిష్ గారి డైరెక్షన్లో నీకు ఒక మంచి సినిమా ఛాన్స్ వచ్చింది. నేను దగ్గరుండి నేను మాట్లాడతా, ఎందుకంటే క్రిష్ నా దోస్తోడు ఫ్రెండ్, నేను మంచి రోల్ నీకు ఇప్పించే బాధ్యత నాది, నేను నిన్ను దోలుకోవతా అని చెప్పేసి నవదీప్ గారు కేతమ్మతో చెప్పడం జరిగింది. నిజంగా ఆ ఛాన్స్ వస్తే మాత్రం కేతమ్మ చాలా మంచి హ్యాపీ, ఎందుకంటే చాలా అంత యాక్టివ్ ఉంది. మన బిగ్ బాస్ 4లా 8లా ఎవరు మై విలేజ్ షో గంగవ్వ వచ్చింది కదా, గంగవ్వ కంటే యాక్టివ్ ఉన్నది కేతమ్మ. ఈమెకు ఛాన్స్ వస్తే మాత్రం చాలా ఇంకా ఆ ఒక్క సినిమాతో కాదు ఇంకా మంచి మంచి సినిమాలు కొట్టేసే ఛాన్స్ ఉంటుంది, అంత యాక్టివ్ ఉంది, గంగవ్వ కంటే యాక్టివ్ ఉన్నది. ఓకే, ఇప్పటి వరకైతే టాప్ 15 సెలెక్షన్ అయితే అయిపోయింది. టాప్ 15కు ఎవరెవరు ఉన్నారు అంటే అనుష రత్నం, కల్కి, దలియా షరీఫ్, హరీష్, మనీష్ మర్యాద, నాగప్రశాంత్, కళ్యాణ్, డెనిమ్ పవన్, ప్రసన్న కుమార్, ప్రియా శెట్టి, షాకిబ్, శ్రియా, శ్వేత, శ్రీజ, దివ్య, ఈ 15 మంది టాప్ 15కి అయితే ఇప్పటివరకు అయితే ఉన్నారు. అయితే ఈ టాప్ 15ను ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఓటింగ్ ద్వారా ఎవరికైతే హైయెస్ట్ ఓటింగ్ వస్తుందో ఆ ఓటింగ్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఈ రివ్యూ అనేది 2 ఎపిసోడ్లు కలిసి రివ్యూ ఇచ్చాను. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అయితే మీకు స్టార్టింగ్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా రివ్యూ అయితే చాలా బాగుంటుంది, జెన్యూన్ రివ్యూ ఉంటుంది. ఎవరికి సపోర్ట్ చేయను, ఆడు ఎట్లా తప్పాడితే తప్పే ఒప్పాడితే ఒప్పే అట్లే డైరెక్ట్ చెప్పేస్తాను. ఈ రివ్యూలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నవదీప్ గారు తప్పు మాట్లాడమే జరిగింది. అసలు ఈ బిందు మాధవ్ గారు దాలియాను ఎందుకు సెలెక్ట్ చేసిందో అనేసి 2 పాయింట్లు అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. Bye.